ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల తొలగింపుకు సంబంధించి అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే జారీ చేశారు. సామాజిక భద్రతా పెన్షన్లపై మండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ అయితే జరిగింది. వైకాపా ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ 2024లో పెన్షన్లు మనం చూసుకున్నట్లయితే పొందుతున్న వారి సంఖ్య 66.34 లక్షలు కాగా వాటిలో సుమారు 5 లక్షల పెన్షన్లు తగ్గించారని ఆరోపించారు. దీనికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. గత 20 నెలలుగా ఒక్కరికి పింఛన్ తొలగించలేదు. వైకాపా ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే నిలిపిన స్పౌస్ పింఛన్ల విధానాన్ని అయితే మనం పునరుద్ధరిస్తున్నాం. భర్త చనిపోయిన మరుసటి నెలలోనే భార్యకు వృద్ధాప్య పింఛన్ అందిస్తున్నాం. ఇలా 2.5 లక్షల మందికి లబ్ధి చేకూర్చాం. గత 20 నెలల్లో 4.7 లక్షల మంది చనిపోగా వారి పింఛన్లే తొలగించాం. ఎవరైనా ఒక నెలలో పింఛన్ తీసుకోకపోయినా మరుసటి నెలలో 2 నెలలు కలిపి తీసుకుని వీలు కల్పించాం. వైకాపా ప్రభుత్వమే 6 స్టెప్ వాలిడేషన్ పేరుతో పింఛన్లు తొలగించింది. దివ్యాంగులకు ఇచ్చి 8 లక్షల పింఛన్లు అనర్హులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయని వీటిని మళ్ళీ పరిశీలిస్తున్నాం. 1.40 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు గుర్తించి వారికి నోటీసులు ఇచ్చాం. ఇప్పటికీ వారికి పింఛన్లు అందుతూ ఉన్నాయి. కొందరి నుంచి వచ్చిన అభ్యర్థులను పరిశీలించే ప్రక్రియ మళ్ళీ చేపట్టాం. వితంతు వృద్ధాప్య పింఛన్లు కొత్తవి ఇచ్చేందుకు విధి విధానాలు రూపొందించాం. త్వరలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. దీన్ని బట్టి మనం చూసుకుంటే తొందరలో మళ్ళీ పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట.